బ్రేకింగ్ న్యూస్ స్మితా సబర్వాల్ బదిలీ అయితే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రాధాన్యం కొరవడిన ప్రణాళిక సంఘానికి ఆమెను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గచ్చిబౌలి భూముల విషయంలో ఏఏ జనరేటెడ్ ఫోటోను రీపోస్ట్ చేసి ఆల్ ఇండియా సర్వీస్ కోడ్ కు విరుద్ధంగా ఆమె వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. పోలీస్ నోటీసులకు వివరణ సమయంలోనూ తనని టార్గెట్ చేశారనే మీనింగ్ లో ఆమె సమాధానమిచ్చారు. స్మితా సబర్వాల్ విషయంలో ఉపేక్షిస్తే మరికొందరు అధికారులు అదే రీతిలో వ్యవహరిస్తారనే విమర్శలొచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. ఇప్పటికే అటు ఐఏఎస్ స్మితా సబర్వాల్ అయితే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ వచ్చారు. అటు హెచ్సియు భూములకి సంబంధించి కూడా అటు ఏఐ జనరేటెడ్ పిక్స్ ని రీపోస్ట్ చేస్తూ కూడా ఆమె పోలీసులు పిలిచిన తర్వాత ఆమె ఇచ్చిన సమాధానం కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఈ నేపథ్యంలో కూడా బదిలీ వేటు పడినట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆదివారంలో రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు ఇతర ఐఏఎస్లను కూడా బదిలీ చేశారు వివిధ వేరు హోదాల్లోకి. అయితే అటు స్మితా సబర్వాల్ బదిలీ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఆమె ఇప్పటివరకు కూడా యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి ఆమె ముఖ్య కార్యదర్శిగా చేశారు. ఆమె ఆధ్వర్యంలోనే త్వరలో జరగబోయే అందాల పోటీల నిర్వహణ కూడా జరుగుతుందంటూ భావించారు. దానిలోనే చాలా బిజీగా వచ్చారు. కానీ 2001 బ్యాచ్ అధికారి, ఐఏఎస్ అధికారి అయిన స్మితా సబర్వాల్కు వివాదాలు కొత్త కాదు. ఆమె తరచూ ఏదో రకంగా వివాదాల్లో నాంతూనే ఉన్నారు. ఆమె సమర్థవంతమైన అధికారిగా పేరున్నప్పటికీ ఆమె తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం అనేది ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయితే ప్రస్తుతం ఈ గచ్చిబౌలి వ్యవహారం అనే కాదు, గతంలో కూడా అవుట్లుక్ అనే మ్యాగజైన్ అటు స్మితా సబర్వాల్ వ్యవహార శైలిపైన ఒక ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్ పైన వ్యక్తిగత హోదాలో ఆమె దానిపైన కోర్టులో కేసు వేసింది. కానీ కేసు వాదించడానికి ప్రభుత్వ డబ్బులు 15 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి కట్టించింది. దానిపైన కూడా హైకోర్టు అటు అభ్యంతరం తెలపడం అది కొంత వివాదాస్పదమైంది. ఆ తర్వాత అగ్రికల్చర్ దివ్యాంగుల పైన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ లాంటి పరీక్షల్లో దివ్యాంగుల్ని తీసుకోకూడదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేగాయి. అటు దివ్యాంగులందరూ కూడా ఆమె పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె క్షమాపణ చెప్పి ఆ వివాదం నుంచి బయటపడిన పరిస్థితి. తాజాగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో తన సొంత వాహనాన్ని పెట్టి దాదాపుగా 69 లక్షల రూపాయలు తీసుకున్న వివాదం కొనసాగుతుంది. ఆ వెనక్కి తిరిగి కట్టాలంటూ ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఇంకా అదొక పక్క సద్దుమణగక ముందే గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏ జనరేటెడ్ ఒక ఫోటోని ఆమె తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాన్ని అది ఏ జనరేటెడ్ అని తెలుసుకున్న తర్వాత అనేక మంది దాన్ని తొలగించారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతరులు కూడా తొలగించారు. కానీ ఆమె మాత్రం తాను పెట్టిన పోస్టులను తొలగించకుండా అలానే పెట్టించారు. దానిపైన అటు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నారు. ఆ తర్వాత ఆమె విచారణకు హాజరైన క్రమంలో కూడా సెలెక్టివ్ టార్గెటింగ్, కొంతమందినే టార్గెట్ చేస్తున్నారు. దాదాపుగా 2000 మంది ఈ ఏఐ జనరేటెడ్ పిక్చర్ను వాళ్ళు పోస్ట్ చేశారు. కానీ వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వకుండా నాకే ఎందుకు నోటీసులు ఇచ్చారంటూ ఆమె మరోసారి సోషల్ మీడియా ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. ఆమె వ్యవహార శైలి ప్రతిపక్ష నాయకురాలుగా లేకుంటే ఒక ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకురాలుగా వ్యవహరిస్తుంది. కానీ ప్రభుత్వానికి లోబడి పనిచేయాల్సిన ఐఏఎస్ అధికారిగా ఆమె వ్యవహార శైలి లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఇవన్నీ కూడా డిఓపిటి రూల్స్కి విరుద్ధంగా ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. మొదటి నుంచి కూడా స్మితా సబర్వాల్ వైఖరి పైన అటు ప్రభుత్వం కొంత గుర్రుగానే ఉంది. అయినప్పటికీ సమర్థవంతమైన అధికారి ఆమెకు బాధ్యతలు అప్పచెప్పినట్లయితే బాగా పనిచేస్తుందన్న ఉద్దేశంతోనే ఆమెకు కీలకమైన అటు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజం కల్చర్ విభాగాన్ని అప్పచెప్పడం జరిగింది. కానీ ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రభుత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా వ్యవహరించడం, ఈ రకంగా చేస్తే చూస్తూ ఊరుకుంటే ఇది వేరే అధికారులకు కూడా పాకుతుందన్న ఉద్దేశంతోనే స్మితా సబర్వాల్ను తిరిగి వెనక్కి పంపించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఆమె గతంలో పనిచేశారు. తిరిగి అదే అప్రాధాన్య పోస్టులోకి ఆమెను పంపించారు. తద్వారా ఎవరైనా సరే గీత దాటి వ్యవహరిస్తే ఖచ్చితంగా
కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది అఖిల. అయితే పవన్ మనం చూస్తున్న ఇప్పటికే తను వ్యవహరించిన వ్యవహార శైలికి నేపథ్యంలోనే ఈ డిసిషన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే తెలంగాణ పోలీస్ కమిషన్కు తనని బదిలీ చేశారో మరి బాధ్యతాయుతంగా ఇప్పుడు తను అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసే అవకాశం ఉందా? దీనిపై ఇప్పటివరకు ఏమన్నా స్పందించారా? ఇప్పటిదాకా అయితే స్మితా సబర్వాల్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా పాల్గొంటుంటారు. ఇటీవల అటు అందాల పోటీలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఆమె వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో పెడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు నిన్న బదిలీలు జరిగిన తర్వాత ఇప్పటివరకు ఈ బదిలీ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తిరిగి తాను ఏదైతే గతంలో చేసిన పదవిలోకే ఆమె వెళ్తూ ఉండడంతో ఈరోజు బహుశా ఆమె అక్కడ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా స్మితా సబర్వాల్కి ఏదైతే అదనపు బాధ్యత అందాల పోటీలను నిర్వహించారో దాన్ని వేరే ఐఏఎస్ అధికారి రాజీవ్ రతన్కు జయేష్ రంజన్కు అప్పగించారు. ఆయన ఈ అందాల పోటీల నిర్వహణ విషయాలు చూసుకుంటారనే విషయం తెలుస్తుంది. అయితే అటు వ్యవహార శైలి కారణంగానే బదిలీ జరిగిందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ దీనిపైన అటు ఐఏఎస్ అధికారి స్మిత మాత్రం ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే స్పందించలేదు. చూడాలి భవిష్యత్తులో ఆమె సోషల్ మీడియా వేదికగా ఏమైనా రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అయితే మరి ప్రభుత్వం తదుపరి ఏ రకమైన చర్యలు తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాలి. మొదటి నుంచి కూడా స్మితా సబర్వాల్ వ్యవహార శైలిపైన కొంత ఆగ్రహంగానే అటు ప్రభుత్వం ఉన్నప్పటికీ సమర్థవంతమైన అధికారిగా పేరుండడంతోనే ఇంతవరకు కూడా ఆమెను కొనసాగిస్తూ వచ్చిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ. రెటక ఐఏఎస్ స్మితా సబర్వాల్ను బదిలీ చేస్తూ కూడా అటు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆమెను ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపించింది. ఏదైతే ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహార శైలి ప్రభుత్వ కార్యకలాపాలను కూడా అటు నెగిటివ్ చేసేట్టుగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆమెపై వేటు వేసింది ప్రభుత్వం. మరి దీనిపై ఇంకా ఇప్పటి వరకు స్మిత అయితే స్పందించలేదు. మరి తనదైన శైలిలో దీనిపై స్పందిస్తుందా లేదంటే బాధ్యతాయుతంగా వెళ్ళి అక్కడ